సో వెజ్ అనుకున్నా ఇవన్నీ నా రోజు మొత్తం నాన్ వెజ్ తింటాయా ఏదేమైనా కానీ నాన్ వెజ్ అలా అడ్జస్ట్ చేపల ఐటమ్ లేవు రియల్ ఐటమ్ ఉంది ప్లస్ ఇక్కడ ఏమన్నా ఇక మా అన్నకు రేపు బాగుంటుంది కదా మరి ఇది నిన్నుండిందా బాగుంది కదా నిజంగానే మా ఇంట్లో మాత్రం అట్లే తింటాం తప్పే కాదు సీరియస్ నైట్ మార్నింగ్ తినాలి ఇంకా తిరిగిపోతుంది అరే ఓకేనా అదేంటి ఆ కర్రీ ఏంటి కుమార్కి రేపు అడిగింటే ఇవన్నీ కూడా ముందు నేను వేసుకున్నాను. కార్తీక్ ఏం ఇంత రాని బ్రెయిన్ ఫ్రై తలకాయ కూర రెడీ రెడీ అందరికీ నమస్తే. నేను జబర్దస్త్ అదిరేవి, మా కార్తిక్, రాజమౌళి, శాంతి స్వరూప్ మేమందరం ఇక్కడ ఈరోజు ఒక ఈవెంట్ కోసం వచ్చాము. పోలేరమ్మ తల్లి జాతర గ్రామోత్సవం. సో మధ్యాహ్నం లంచ్ బాగుంటుంది, నెల్లూరులో ఫుడ్ టేస్ట్ చేద్దామని చెప్పేసి కనకమాల్లో ఉన్న మన మాస్ రాయలసీమాస్, మంచి మాస్ రాయలసీమాస్. సో ఈ రాయలసీమాస్లో ఫుడ్ తినడం జరిగింది. నేను ఈరోజు వెజ్ కాబట్టి నేను ఎక్కువగా ఆస్వాదించలేదు, కానీ మా రాజమౌళి అండ్ కార్తిక్, శాంతి స్వరూప్ మాత్రం చేపలు కుమ్మేశారు. ఒకసారి ఆ టేస్ట్ ఎలా ఉందో వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. నేనైతే ఎస్పెషల్లీ ఏంటంటే చేపల ఐటెం తిన్నా, ఎందుకంటే మన నెల్లూరు చేపల ఫేమస్ కదా, చేపల పులుసు. ఈరోజు కొర్రమేను ఇంకేంటి చేపలు రకరకాల రుచి, గుమ్మడాయిల పులుసు అని చాలా అద్భుతంగా ప్రతిదీ, కానీ నా లైఫ్లో టేస్ట్ చేయాలి, అంత బాగుంది. ఇవాళ రాయలసీమ మాస్ హోటల్లో అది మా షాప్ మమ్మల్ని తీసుకురావడం జరిగింది. రాయలసీమ మాస్ ఇక మా తమ్ముడు అయితే ఏమి తిన్నాడు, తలకాయ తిన్నాడు, మెదడు తిన్నాడు. హైదరాబాద్లో బిర్యానీ ఎంత ఫేమస్, నెల్లూరు చేపల పులుసు అంత ఫేమస్. మేము లోపలికి రాగానే ఫుల్ క్రౌడ్గా ఉంది. మేము అసలు చూసి మెయిన్ సెంటర్ ఇది, నెంబర్ ఫస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ సెంటర్ ఇది. సో రాయలసీమాస్లో నిజంగా ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. ఎవరన్నా డిఫరెంట్ టేస్ట్ కోసం చేపల పులుసులో వెరైటీస్ చూడాలనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. అన్ని ఫుడ్ నేనైతే ఇది అది వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కటి టేస్ట్ చేసిన చాలా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా తిన్నా. ఇంకా ఏంటంటే బేసిక్గా మేము ఆర్టిస్టులు కాబట్టి చాలా ప్లేస్లకు వెళ్ళే అవకాశం మాకుంది. అట్లా అన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ప్లేస్కి వెళ్ళాం, వేరే దేశాలకు కూడా విజిట్ చేసాం. కానీ ఎక్కడి టేస్ట్ అక్కడిలాగా నెల్లూరు అంటే ఈ చేపల పులుసు, బొమ్మిడాల పులుసు అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. అంటే మాకు హైదరాబాద్లో ఇది దొరకదు. సో ఇక్కడ చాలా అద్భుతమైన టేస్ట్. అప్పుడు పంపించండి మాకు. ఇంకోటి ఏంటంటే చాలా గ్యాప్ తర్వాత చాలా మంచి భోజనం చేసిన ఫీలింగ్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. రాయలసీమాస్ నెల్లూరు ఫేమస్. రాయలసీమాస్ కానీ మాస్ వంటలు చాలా బాగా చేస్తారు. అతనికే నచ్చిందంటే హెవీగా తిని ఆల్రెడీ పక్కగా ఉండే శాంతి. అన్న కరెక్ట్ పెట్టా అన్న కెమెరా.
మీడియా మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. హ్యాపీ సంక్రాంతి. సో అల్లూరులో జరుగుతున్నటువంటి పోలేరమ్మ తల్లి జాతరకి మా జబర్దస్త్ నుంచి చాలా మంది రావడం జరిగింది. సో జబర్దస్త్ వాళ్ళు నెల్లూరుకి ఎప్పుడు వచ్చినా కూడా తెలిసిందే, నెల్లూరుకి మనకి ఫుడ్ పెట్టింది పేరు, అది కూడా చేపల పులుసుకి ఎస్పెషల్లీ. అయితే చేపల పులుసు ఎక్కడైనా దొరుకుతుంది, కానీ ఎస్పెషల్లీగా మన కనకమహాల్ సెంటర్లో మెయిన్ బ్రాంచ్ అయినటువంటి రాయలసీమాస్ మన కుమార్ గారి హోటల్కి మేము ప్రతిసారి వస్తూనే ఉంటాము. నాకు కొత్త కాదు, కానీ ఎప్పుడు వచ్చినా కూడా మా జబర్దస్త్ వారు ఒకటే అంటారు, మేము రాయలసీమకి తీసుకెళ్ళండి అని అంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇక్కడ ఒక ఐటమ్స్ కానీ ఎవ్రీ ఐటమ్స్ కూడా దేనికి దానికి స్పెషలే, నాన్ వెజ్ కానీ వెజ్ కానీ. సో థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్, స్పెషల్ థ్యాంక్స్. ఈ రాయలసీమ అద్భుతమైన వంటల్ని ఇంకా 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 మామాస్